ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ చంద్రబాబు పాలనా వైఫల్యాలను అంశాల వారీగా ఎండగడుతోంది వైఎస్ఆర్సీపీ. ఓవైపు ప్రభుత్వం అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం పేరుతో ముందుకు వెళుతున్నామని చెబుతుంటే, మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తీవ్ర విమర్శలు చేస్తోంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల బాండ్లనే ప్రజల ముందుకు తీసుకొస్తోంది. సూపర్ 6 హామీల అమలు ఎక్కడి దాకా వచ్చిందని ప్రశ్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగింది? వైఎస్ఆర్సీపీ సంధిస్తున్న ప్రశ్నలకు కూటమి నేతలు ఏం చెబుతున్నారు? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రోజు రోజుకు బలహీనపడుతోంది. ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. నిత్యం హెలికాప్టర్ వేసుకుని ఎక్కడో చోటకు వెళ్లి ప్రసంగం చేయకపోతే ఆయనకు నిద్ర పట్టదేమో తెలియదు. ఒకవైపు దుబారా వ్యయం అదుపు చేయాలని ఆయన ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. స్వయంగా సీఎం గారే అవసరం ఉన్నా లేకపోయినా హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లో పర్యటిస్తూ లక్షల కోట్ల రూపాయలు నీళ్ల మాదిరి వ్యయించేస్తుంటారన్న భావన ఏర్పడుతుంది. పోనీ ప్రసంగాల్లో అయినా నిజాయితీ, ఆదర్శం, నిబద్ధత కనిపిస్తాయంటే అదేమీ ఉండదు. ఆయన స్పీచ్ ఇచ్చినంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ను, మాజీ సీఎం జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకుంటారు. మాట్లాడితే గొడ్డలి పార్టీ అని, విధ్వంసం అని రకరకాల పదజాలాలతో ప్రజలను విసిగిస్తుంటారు. లేదంటే తాను చాలా చేసేసినట్లు అతిశయోక్తులు చెప్పి ప్రజలు విస్తుపోయేలా చేస్తారు. తత్ఫలితంగా ఆయన సీనియారిటీ అంతా ఇలా ప్రత్యర్థులపై బురదలడానికే సరిపోతోంది. అందువల్లే ఆయన ప్రజల్లో గౌరవం పెంచుకోలేకపోతున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చేపడుతున్న ఈ నిరసనలో వైసీపీ వారు లేవనెత్తున్న అంశాలకు చంద్రబాబు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని, కీలక మంత్రి లోకేష్ గాని సూటిగా జవాబిచ్చే పరిస్థితి లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో సాగిన అరాచకాలు, హామీల ఎగవేత మొదలైన అంశాలను వైసీపీ ప్రస్తావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బుక్లెట్ కూడా విడుదల చేసింది. వీటిని వైసీపీ నేతలు చదివి ఆయా చోట్ల వినిపిస్తున్నారు. ఆ బాండ్లలో ఉన్న హామీలు ఏ మేరకు తీర్చింది, ఇంకెన్ని నెరవేర్చాలి, అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు మొదలైన వాటి గురించి చంద్రబాబు, పవన్, లోకేష్ లు చెప్పలేకపోతున్నారు. తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ధైర్యంగా ఇవి చేశామని చెప్పగలిగితే చంద్రబాబు మాటలకు విలువ ఉంటుంది. అలా కాకుండా సూపర్ 6 చేసేశామని డబాయించితే సరిపోతుందా? వృద్ధాప్య పెన్షన్లు 1000 రూపాయలు పెంచడం మినహా మరే హామీని పూర్తిగా నెరవేర్చినట్లు కనిపించదు. వృద్ధాప్య పెన్షన్ లో కూడా కొన్ని లక్షల మందికి కోత పెట్టారన్న విమర్శ ఉంది. అలాగే కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పటికి ఇస్తారో తెలియదు. కాకపోతే ఎల్లో మీడియా అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుందని ప్రజల్లో భ్రమలు కల్పించడానికి నానా పాట్లు పడుతోంది. సూపర్ 6 లోని ముఖ్యమైన ఆడబిడ్డ నిధి హామీ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ మధ్య P4 ద్వారా వీరికి ఏదో చేసేశామని చెప్పే యత్నం చేశారు. కానీ జనం దాన్ని స్వీకరించలేదు. ఆ విషయాన్ని గుర్తించారేమో గానీ P4 గురించి పెద్దగా మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 ఇస్తామన్న హామీని అలాగే గాయబ్ చేశారు. పైగా 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. అది కూడా ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని బాండ్ రాసిచ్చారు. మరి దాని ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక హామీలను నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు కొత్తగా నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అంటూ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గానికి రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి 3 ఏళ్లు పడుతుందని సెలవిచ్చారు. ఇంతకీ జగన్ టైంలో జరిగిన దుర్మార్గం ఏమిటో మాత్రం చెప్పలేరు. అప్పుడు జరిగిన విధ్వంసం ఏమిటో వివరించలేరు. జగన్ 2 ఏళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ 5 ఏళ్లలో చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు అయితే 2 ఏళ్లలోనే చంద్రబాబు సర్కార్ 3.5 లక్షల కోట్ల అప్పు ఎలా చేసిందని ఎవరైనా అడిగినా జవాబు ఇవ్వరు. పైగా జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం ఆయన వయసుకు తగినదేనా? జగన్ కంటే ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తామని చెప్పారా లేదా? మరి ఎందుకు అమలు చేయడం లేదు? ఏకకాలంలో 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిన జగన్ నిరుద్యోగులకు అన్యాయం చేసినట్లట. 2.5 లక్షల మంది వాలంటీర్లను నియమించి అటు ప్రజలకు సేవలు, ఇటు వాలంటీర్లకు స్థానికంగా ఉపాధి కల్పించిన జగనేమో ఏమీ చేసిన వారు కాదట. వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పి మొత్తానికి మంగళం పలికిన ఆయన పాలనేమో గొప్పదట. సచివాలయ ఉద్యోగులపై రకరకాల భారాలు పెడుతూ వారిని వేధిస్తున్న సంగతి అంతా గమనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను విపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి ఆకాశమే
చేయడమే హద్దుగా వాగ్దానాలు చేసి పవర్ చేతికి వచ్చాక వాటిని గాలికి వదిలేసిన దానిపై ప్రభుత్వ ఉద్యోగులు నోరు విప్పుతున్నారు. మరి అందుకు జవాబేది? వైసీపీ వారిపై ఏది పడితే అది మాట్లాడతారు. గంజాయి బ్యాచ్ అంటారు. తీరా చూస్తే ఆయన పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సంగతి మాత్రం కనుమరుగు చేయాలని చూస్తుంటారు. గంజాయి ఏపీలో ఇప్పటికీ విచ్చలవిడిగా దొరుకుతోందని ఎల్లో మీడియానే వార్తలు ఇస్తోంది. ఇది రైతు ప్రభుత్వం అని చెబుతారు. కానీ అన్నదాత సుఖీభావ కింద ఎంత ఇస్తామని చెప్పారు, ఎంత ఇచ్చారు? అసలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఎన్ని స్కీములను ఎగవేసింది ప్రజలకు తెలియదా? మాట్లాడితే గొడ్డల పార్టీ అని అంటే సరిపోతుందా? ప్రజలకు కడుపు నిండుతుందా? హామీల బాండ్ల గురించి జనం మర్చిపోతారా? జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకుని వస్తే వాటిని ప్రైవేటీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని కదా విధ్వంసం అనాల్సింది. 4 పోర్టులను జగన్ టైంలో నిర్మించే కృషి ఆరంభించారు. వాటిని ప్రైవేట్ రంగానికి అప్పగించడానికి ఆలోచన చేస్తున్నారు. దాన్ని కదా ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అనేది. ఆర్టీసీని నీరుగార్చి ప్రైవేట్ రంగానికి ఆస్తిగా సమకూర్చుతున్నారన్న అభిప్రాయం కార్మికుల్లో ఏర్పడింది. దాన్ని కదా దోపిడీ అనాల్సింది. అమ్మకానికి మున్సిపల్ ఆస్తులు, పట్టణ సేవలన్నింటినీ ప్రైవేటీకరించడం, తద్వారా ప్రజలపై విపరీత భారం వేసే యోచనను కదా ప్రజా వ్యతిరేక పాలన అని అనాల్సింది. బీచ్లలో బార్లు, మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని కదా వినాశన విధానాలు అని అనాల్సింది. మద్యం విచ్చలవిడిగా పారిస్తూ ఆంధ్ర సమాజాన్ని పాడు చేస్తున్న ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబే చెబుతారు. అధికారులు ఆశించిన రీతిలో స్పందించడం లేదని ఆయనే అంటారు. అయినా ప్రభుత్వం బ్రహ్మాండమని జనానికి చెబితే ఎలా నమ్మాలి? అంతెందుకు కుప్పంలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులకు భయపడి తాను ఇన్ఛార్జిగా పెట్టిన వ్యక్తినే చంద్రబాబు మార్చేసుకున్నారే. ఈ నేపథ్యంలోనే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఈ 2 ఏళ్లలో కూటమి పాలన గాడి తప్పిందని అన్నారు. ఏమి సాధించారని ప్రజల్లోకి వెళతారని ప్రశ్నించారు. స్వర్ణాంధ్ర కాదు, విషాదాంధ్రగా మార్చారని ధ్వజమెత్తారు. ఇక గొడ్డలి అంటూ చంద్రబాబు చేసే అర్థం పర్థం లేని వ్యాఖ్యలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగన్ హీరో, చంద్రబాబు విలన్ అని, అందుకే రాజకీయంగా చంద్రబాబు పాలనను అంతం చేసే గొడ్డలి జగన్ చేతిలో ఉందని ఆయన భయపడుతున్నారని సజ్జల బదులిచ్చారు. పరశురాముడి గొడ్డలి అన్యాయం, అక్రమాలపై వేటు వేసిందని, అలాగే చంద్రబాబు అరాచక పాలనను అంతం చేయడమే వైసీపీ లక్ష్యమని ఆయన అన్నారు. ఏదేమైనా చంద్రబాబు తాను ఇచ్చిన హామీలలో ఎన్ని పూర్తి చేసింది, ఇంకెన్ని చేయాల్సింది చెబితే ఉపయోగం తప్ప గొడ్డలి, విధ్వంసం అంటూ పిచ్చి డైలాగులు చెబితే తమకు ఏమి లాభం అని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది.